జనమా మీకిదే మా హృదయపూర్వక స్వాగతం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ యొక్క విన్నపాల కోసము ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. దేవుడు తమకు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు మిస్టర్ లోహిత్ సెక్వేరా, హెస్లెట్ సెక్వేరా, సెయింట్ మేరీస్ బసిలికా, సికింద్రాబాద్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో విజయం సాధించాలి అని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు బొంగులూరి ప్రతిభ, అమ్మ, నాన్న మరియు కుటుంబ సభ్యులు, కుకట్పల్లి, హైదరాబాద్. మంచి ఆరోగ్యాన్ని, సుఖశాంతులను ప్రసాదించాలి అని దేవునికి కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ వడిస బాలకొండయ్య, శ్రీమతి ప్రకాశమ్మ, పిరంగిపురం, గుంటూరు. తాను చేస్తూ ఉన్న ఉపాధ్యాయ వృత్తిలో 25 సంవత్సరాలు విజయవంతముగా పూర్తి చేయుటకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యానికి కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీమతి కె శోభారాణి మరియు కుటుంబ సభ్యులు, జ్ఞానాపురం, విశాఖపట్నం. తమ కుటుంబంలో మరణించిన శ్రీమతి దుగ్గింపుడి అన్నమేరి, సిస్టర్ సుందరి గార్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వీరి ఆత్మ నిత్య విశ్రాంతిని పొందునట్లు దేవుని దీవెనలను అనుగ్రహించమని ఈ దివ్య పూజను సమర్పిస్తున్న వారు వారి తమ్ముడు శ్రీ దుగ్గింపుడి శౌరి రాయప్రెడ్డి, మరదలు శ్రీమతి దుగ్గింపుడి అగతమ్మ, చెల్లెలు శ్రీమతి తుమ్మ ఇన్నాశమ్మ, శ్రీమతి గాదె శౌరీలు, బంధుమిత్రులు,
మరియు కుటుంబ సభ్యులు, రెంటచింతల, గుంటూరు. అదేవిధంగా దివ్యవాణి కోసము అనేకమైన సహాయము అందిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి విన్నపాల కోసము ఈ బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. దేవాతి దేవుడు మానవాళిని ఎంతగానో ప్రేమించి ప్రతి ఒక్కరూ కూడా రక్షణను పొందాలి, నా ప్రేమను సమృద్ధిగా స్వీకరించాలి అని తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. పంపించి రక్షణను దయచేసి తన యొక్క కుమారుని శరీర రక్తాలను మనకు ప్రసాదించి క్రీస్తు ప్రభువులో మనందరము కూడా భాగస్థులము కావాలి అని తన యొక్క శరీర రక్తాలను దేవాతి దేవుడు తన యొక్క కుమారుని ద్వారా మనందరికీ కూడా ఈరోజు అందిస్తూ ఉన్నారు. ఇలాంటి మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనందరము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి అనుక్షణము నా జీవితంలో ప్రభులో నీలమై ఉన్నానా? ప్రభు యొక్క వాక్యానుసారము నా జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా? ప్రభు పంచిన ప్రేమను నేను ఇతరులతో పంచుకుంటూ ఉన్నానా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చాలా సందర్భాలలో మన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి ప్రేమలో జీవించలేకపోతూ ఉన్నాం, క్షమాగుణముతో వ్యవహరించలేకపోతూ ఉన్నాం, ఉదార స్వభావముతో మన జీవనాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలన్నిటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, దేవా నా పాపాలను క్షమించండి తండ్రి అని దేవుని యొక్క పాప క్షమాపణ కోరుతూ ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. మహోన్నతమున సర్వేశ్వరుని
స్తోత్రము. పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, నీరొక్కరే మా యేలినవాడు, నీవే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా మీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతముగా మాకు ప్రసాదించితిరి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదించుమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించ ఎరుగని భోజనమును ఆయన మీకు అనుగ్రహించెను. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లా నేను, ప్రభు, ఈ 40 ఏండ్లు మేము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయంను నేర్పుటకు, మేము పరీక్షించుటకు, మీరు ఆయన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు అతడు ఈ పయనమును ఉపయోగించుకొనెను. అతడు మీకు అనుకువను నేర్పెను. మేము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇటు భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలం భోజనం వలననే జీవించజాలడనియు మరియు ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయుటకే అతడు ఇట్లు చేసెను. మేము ఐగుప్తు దాస్య గృహం నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. అతడు మేము సుదీర్ఘమును భయంకరమునై విషసర్పములతోనూ తేళ్లతోనూ కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు వెలువరిచెను. మీ పూర్వులు కనివిని ఎరుగని మన్నాతో మేము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభు మీకు వినయము నేర్పెను, మేము పరీక్షించెను. అతడు ఇంతగా శ్రమపడినది కట్టకడకు మేము మేలు చేయుటకే. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును
అనుక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను అనుక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. రెండవ పట్టణము పునీత చిన్నప్ప కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము వచనములు 16 నుండి 17 వరకు. సోదరులారా, దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకోవట్లేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైన మనము అందరమును ఒకే శరీరము, ఏలైనా మనము అందరమును ఆ ఒక్క రొట్టె యందు పాలు పంచుకొందుము. ఇది ఏలిన వారి వాకు. నీ కృపా చాలునయ్యా నాకు యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు నీ కృపలో నడుపుమయ్యా నీ ప్రేమలో దాయుమయ్యా నీ కృపలో నడుపుమయ్యా నీ ప్రేమలో దాయుమయ్యా యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. ఆరవ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసు యూదులతో ఇట్లనెను, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను,
నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి, అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ స్టీఫెన్ ఒక పుస్తకంలో ఒక ఆర్టికల్ రాసి ఉన్నారు. చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. అందులో ఒక చిన్న సంఘటనను కూడా తెలియజేసి ఉన్నారు. ఒక ఆవిడ మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇంటి దగ్గర నా పిల్లలు ఆకలితో అల్లాడుతూ ఉన్నారు, నేను ఎంత కష్టపడి పని చేసినా కానీ సంపాదించలేకపోతూ ఉన్నాను. ఈరోజు ఇంటి దగ్గర నుండే ఇప్పుడు నీ దగ్గరికి వస్తూ ఉన్నాను, పిల్లల ఆకలి చూచి నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, కొద్దిగా సహాయము చేయి నాయనా అని ఆ మటన్ షాప్ వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ ఆవిడ అడుగుతూ ఉంది. మటన్ షాప్ వ్యక్తి అంటూ ఉన్నాడు, ఏంటమ్మా పొద్దున్నే, వెళ్ళు ఇక్కడి నుండి, తర్వాత రాపో అని ఆ వ్యక్తిని పంపిస్తూ అంటూ ఉన్నాడు. కానీ ఎంతగానో ప్రయత్నం చేసిన ఆమె, అయ్యా కొద్దిగా సహాయం చేయి, నాకు ఆకలితో అల్లాడుతూ ఉన్నాము, ఇంటి దగ్గర పిల్లలను చూచి వారి ఆకలిని చూచి నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, కొద్దిగా సహాయము చేయి అని ఎంతగానో బ్రతిమిలాడుతూ ఉంది. అప్పుడు ఆ మటన్ షాప్ వ్యక్తి అంటూ ఉన్నాడు, ఏంటమ్మా, నేను నీకు సహాయము చేస్తే నాకేంటి లాభం అని ఆ వ్యక్తి అన్నప్పుడు, అప్పుడే పక్కన ఉన్న చర్చ్ గంటలు మోగుతూ ఉన్నాయి. అప్పుడు ఆమె అంటూ ఉంది, అయ్యా, నేను ఇప్పుడు వెళ్ళి నీ కోసము దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాను, నీ యొక్క విన్నపాలన్నిటిని కూడా దేవునికి అర్పిస్తాను అని ఆమె తెలియజేసింది. దివ్య బలి పూజ నా కోసము అర్పిస్తావా? గుడిలో నా కోసము ప్రార్థన చేస్తావా? అయితే నీ ప్రార్థన, నీ దివ్య బలి పూజ ఎంత బరువుగా ఉంటూ ఉందో అంత మాంసాన్ని నేను నీకు ఇస్తాను, వెళ్ళి ప్రార్థన చేసి రాపో నా కోసమని ఆ మటన్ షాప్ వ్యక్తి ఆవిడను పంపిస్తారు. ఎంతో భక్తురాలు, దేవునిపై విశ్వాసము కలిగిన ఆ వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి దివ్య బలి పూజను సమర్పించి, దేవా, ఇక్కడ పక్కనే ఉన్న మటన్ షాప్ వ్యక్తి యొక్క విన్నపాలన్నిటిని కూడా మీకు అందిస్తూ ఉన్నాను, తండ్రి ఆ యొక్క వ్యక్తి విన్నపాలను స్వీకరించండి, ఆశీర్వదించండి, దీవించండి అని ఎంతగానో భక్తితో వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ మటన్ షాప్ వ్యక్తి కోసము ఆమె ప్రార్థన చేసింది, దివ్య బలి పూజను సమర్పించింది. దివ్య బలి పూజ అనంతరము మరలా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను నీ కోసము ప్రార్థన చేశాను, దేవునికి నీ యొక్క విన్నపాలన్నిటిని కూడా సమర్పించాను, దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు, తప్పక నీకు కావలసిన ఆశీర్వాదాలన్నింటిని కూడా నీకు దయచేస్తారు అని ఆమె ఆ మటన్ షాప్ వ్యక్తికి తెలియజేసింది. అప్పుడు ఆ మటన్ షాప్ వ్యక్తి, సరే, నీ దివ్య బలి పూజను ఇక్కడ పెట్టు, ఈ యొక్క తక్కడి, దాన్ని కొలుస్తానికి ఒక తక్కడిని తీసుకొని వచ్చారు. ఆమె తన యొక్క పేరును ఆ యొక్క పేపర్లో రాసి అక్కడ పెట్టింది. తను దేనికి పనికిరాని ఒక ఎముకను తీసి ఇంకో పక్కకు పెట్టాడు. ఆ తక్కెడను పైకెత్తి పట్టుకొని ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఆమె దివ్య బలి పూజను సమర్పించాను అని తన యొక్క పేరును రాసిన పేపరు ఎంతో బరువుగా కిందికే ఉంది. తాను వేసిన వెముక పైకి ఇలా వేలాడి ఉంది ఆ తక్కెడిలో.
కొద్దిగా మాంసాన్ని అందులో వేశాడు. అయినా కానీ ఆ పేపరే చాలా బరువుగా ఉంది. ఇంకొద్దిగా మాంసం వేశాడు, అయినా ఆ పేపర్ ఇంకా బరువుగా ఉంది. ఒక పెద్ద మాంసం ముక్కను తీసుకొని ఆ తక్కెడిలో వేశాడు, అయినా ఇంకా ఆ పేపర్ బరువుగానే ఉంది. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటమ్మా ఇంత ఆశ్చర్యంగా ఉంది? నీ యొక్క దివ్య బలి పూజ, నీ యొక్క ప్రార్థన ఇంత శక్తివంతమైందా అని ఎంతగానో ప్రాయశ్చిత్తపడ్డాడు, కుమిలిపోయాడు. నేను తప్పు చేశాను, దేవుని యందు నాకు విశ్వాసము అనేది చాలా తక్కువగా ఉంది అని ఎంతగానో కుమిలిపోయి ప్రాయశ్చిత్తపడి చేసిన పాపానికి ఎంతగానో దేవాతి దేవుని యొక్క క్షమాపణ కోరుతూ తను క్రైస్తవునిగా మారిపోయాడు. మారిపోవటమే కాదు, తన యొక్క కుమారుని దేవుని యొక్క సేవకు అంకితము చేశాడు. తన యొక్క కుమారుడు ఒక గురువుగా అభిషేకము పొందాడు. జెస్విట్ సభలో యేసు సభకు చెందిన గురువుగా అభిషేకాన్ని పొంది తన సేవలను అందిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తే ఫాదర్ స్టీఫెన్ ఈ యొక్క ఆర్టికల్ని రాసినవాడు. నేను ఆ యొక్క కుమారుని, ఆ మటన్ షాప్ కుమారుని అని తన యొక్క విశ్వాసాన్ని, ఈ యొక్క సంఘటనను చాలా చక్కగా ఈ యొక్క ఆర్టికల్లో రాసి మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా క్రీస్తు ప్రభు శరీర రక్తాల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మన యొక్క అనుదిన జీవితంలో దేవాతి దేవుడు మనమందరము కూడా ప్రతినిత్యము దివ్య బలి పూజలో పాలు పంచుకొని దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించి మనమందరము మన నిత్య జీవితంలో శక్తిని పొందాలి అని, దేవుని యొక్క దీవెనలను స్వీకరించాలి అని, మన యొక్క జీవితాన్నంతా కూడా ప్రభు యొక్క సేవకు అంకితము చేస్తూ పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాలి అని దేవాతి దేవుడు తన యొక్క శరీర రక్తాలను మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించటం అంటే మొట్టమొదటిగా మనందరము కూడా క్రీస్తు ప్రభువులో ఏకమైపోతూ ఉన్నాం. ప్రభు మన హృదయంలోకి ప్రవేశించి మనలో జీవిస్తూ ఉన్నాడు. ప్రభు ఎప్పుడైతే మన హృదయంలోకి ప్రవేశిస్తారో అప్పుడు ప్రభు నేర్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని మనము స్వీకరించిన వారం అవుతాం. తను ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా విశ్వసించి పాటించటానికి మనమందరము కూడా నిర్ణయము తీసుకున్న వారం అవుతూ ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు మన హృదయంలోకి ప్రవేశిస్తాయో అప్పుడు క్రీస్తు ప్రభులో మనము కూడా ఒకరిమిగా అయిపోతూ ఉన్నాం. ఇక రెండవది ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించి ప్రభులో ఏకమైన తరువాత మనమందరము కూడా వారు నేర్పిన వాక్యాన్ని, వారి యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించటానికి ప్రతినిత్యము కూడా మనము ఆలోచించాలి, ఆ రకంగా పనిచేయాలి, ఆ రకంగా మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఏంటి ఆ జీవిత విధానము అంటే, ప్రభు మనందరికీ నేర్పి ఉన్నారు, మీరు క్షమించండి ఇతరులను, ప్రేమతో జీవించండి, ఉదార స్వభావముతో మీ జీవనాన్ని కొనసాగించండి, కష్టాలలో బాధలలో ఉన్నవారిని ఆదుకోండి అని ప్రభు మనకు సెలవిచ్చారు. ఏమవుతుంది అంటే మన జీవితంలో స్వార్థం అనేది పెరిగిపోతూ ఉంది. అహము అనేది రోజు రోజుకి ప్రతి ఒక్కరిలో ఎక్కువ అయిపోతూ ఉంది. ఈ స్వార్థము, ఈ అహము ద్వారా మనము ఈ ప్రేమను, క్షమాగుణాన్ని, ఉదార స్వభావాన్ని ప్రతిదీ కూడా మరిచిపోతూ ఉన్నాం. విలువలు అంటే ఏంటో కూడా గ్రహించలేకపోతూ ఉన్నాం. అందుకోసమే క్రీస్తు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మనకు అందిస్తూ ఉన్నారు. ఈ శరీర రక్తాలు ఏం చేస్తాయి అంటే, మీ జీవితంలో మిమ్ములను నాలో ఒకరిగా చేస్తూ ఉంది. ఆ తరువాత ఈ యొక్క శోధనలన్నిటిని కూడా అధిగమించటానికి నా యొక్క శరీర రక్తాలు మీకు తోడ్పడతాయి అని ప్రభు మనకు ఈ శరీర రక్తాలను దయచేసారు. ఎందుకంటే మనము బలహీనులము. ఈ యొక్క బలహీనతలన్నిటిని కూడా అధిగమించాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా మనము అధిగమించగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈరోజు ఆలోచించి చూద్దాం, మనల్ని మనము ప్రశ్నించుకొని చూద్దాం. ఎంతగా మనము ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించటానికి ఆసక్తిని చూపుతూ ఉన్నాం. ఆదివారము అప్పు పండుగ,
శ్రీసభ తెలియజేస్తూ ఉంది, ఆదివారాలలో అప్పు పండుగలలో దివ్య బలి పూజలో పాలు పంచుకోవాలి అని మనకు తెలియజేసింది కాబట్టి పాలు పంచుకుంటూ ఉన్నాం. దివ్య బలి పూజకు వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? ఏదో మర్చిపోయిన పనులన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే ఇది చేయాలి అని ఆతృతతో ఎప్పుడు దివ్య బలి పూజ అయిపోతుందా, ఎప్పుడు ప్రసంగాన్ని ముగిస్తారా అని ఆలోచనతోనే ఉంటాము. కానీ ప్రభు ఇస్తున్న సందేశాన్ని స్వీకరించం. దివ్య బలి పూజలో శరీర రక్తాలను స్వీకరించినప్పుడు ఏదో పరలోక జపాన్ని మాత్రము జపిస్తాం. అది కూడా త్వరగా జపించి మరలా అనౌన్స్మెంట్ ఏం చేస్తాడా అని చెవులు తెరుచుకొని ఈ విధంగా చూస్తూ ఉంటాం. కానీ శరీర రక్తాలను స్వీకరించినప్పుడు ప్రభు ఇచ్చిన సందేశాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటూ, దేవా, నేను ఈ దివ్య బలి పూజ అయిపోయిన తరువాత మీ యొక్క సందేశ అనుసారము నేను జీవించటానికి నాకు శక్తిని దయచేశారు. ఈ శక్తితో మీలో నేను జీవిస్తూ మీ ద్వారా నేను మీ యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాను తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆ రకంగా మనము దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత మన జీవితాన్ని జీవించాలి. ఇంకా దివ్య బలి పూజలో ఏం జరుగుతూ ఉంది అంటే, మొట్టమొదటిగా మనల్ని మనము పరిశుభ్రపరుచుకుంటూ ఉంటాం. చేసిన పాపాలను క్షమించండి తండ్రి అని మన హృదయాలను పవిత్రపరుచుకుంటూ ఉంటాం. మన హృదయము మాలిన్యముతో నిండి ఉన్నట్లయితే ప్రభువుని మనము స్వీకరించలేము. ప్రభు మన హృదయంలోకి ప్రవేశించరు. మన హృదయము పవిత్రంగా ఉండాలి. అందుకోసము దివ్య బలి పూజలో మొట్టమొదటిగా మనము చేసేది ఏంటంటే, మన హృదయాలను పవిత్రపరచుకోవటము, చేసిన పాపాలను ఒప్పుకొని. అందుకే ప్రతినిత్యము కూడా మన నిత్య జీవితంలో ఏం చేయాలి అంటే, పాప సంకీర్తాన్ని మర్చిపోకుండా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా, నా పాపాలను క్షమించండి అని ప్రభు యొక్క పాప క్షమాపణను కోరిన తరువాత దివ్య బలి పూజలో పాలు పంచుకొని శరీర రక్తాలను స్వీకరించినట్లయితే ఎంత అమోఘంగా మన జీవితము ముందుకు సాగుతూ ఉంది, ఎంత అర్థవంతంగా మనము జీవిస్తాము అని గ్రహించాలి. ఇక చివరిగా మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క పునీతురాలు కూడా ఏం చేశారు అంటే, కొద్దిమంది ప్రతిరోజు పాప సంకీర్తనము చేసి ప్రతిరోజు కూడా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించారు. ఎందుకంటే వారిలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ వారు పవిత్రంగా ఉండి దేవుని యొక్క సేవలో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి అని వారు దృఢంగా నిశ్చయించుకున్నారు. కనుక మనము మన జీవితంలో కూడా చేయవలసింది ఏంటంటే, పాప సంకీర్తనము చేయాలి, ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి, మన జీవితాన్ని ఒక అర్థవంతమైన జీవితంగా మలచుకోవాలి. దాని తర్వాత దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాలి. ఆ విధంగా దేవుడు మనల్ని దీవించాలి అని ఈ దివ్య బలి పూజలో ఈ సమయమున ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి, మన జీవితాన్ని ఒక పవిత్రమైన జీవితంగా మలచాలి అని కోరుకుందాం. ఆమెన్. దేవుని యందు మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. విశ్వాస సంగ్రామం. అక్కడ నుండి జీవించే వాళ్ళను, చనిపోయిన వాళ్ళను తీర్పు చేర్చుకోవచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపంల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, మా యొక్క జగద్గురువులను, పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా అతి మేత్రానులను, తుమ్మ బాలగారిని, తదితర మేత్రానులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించి దీవించండి. తండ్రి, వారిలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా తొలగించి ఎల్లప్పుడూ కూడా వారు శరీర రక్తముల గురించి ప్రత్యేక విధంగా బోధిస్తూ దానిలో ఉన్న మహత్తర్యాన్ని అందరికీ కూడా అందించే విధంగా వీరికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని దయచేయమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా మీకు అందిస్తూ ఉన్నాము. తండ్రి, మీరు ఎన్నో మేలులు చేసిన లోహిత్ సెక్వేరా, హెస్లెట్ సెక్వేరా గారి కృతజ్ఞతలను అందుకుంటూ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతిభ వారి యొక్క కుటుంబ విన్నపాలను స్వీకరిస్తూ, అదే రకంగా వడిస బాలకొండయ్య శ్రీమతి ప్రకాశమ్మ గారి యొక్క ఆరోగ్యాన్ని ప్రతినిత్యము కాపాడుతూ ఉండాలి అని, వారికి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క అండదండలు ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా శోభారాణి కుటుంబం యొక్క విన్నపాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఇక చనిపోయిన శ్రీమతి దుగ్గింపుడి అన్నమేరి, సిస్టర్ సుందరి గారులకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేక విధంగా కోరుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క మా విన్నపాలను స్వీకరించి వీరికి కావలసిన దీవెనలను సమృద్ధిగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను కొనియాడుతూ ఉన్న మేము ఈరోజు అందులో ఉన్న మహత్తర్యాన్ని, శక్తిని ఎల్లప్పుడూ కూడా గ్రహించి ప్రభు యొక్క శరీర రక్తాలను మేము మా జీవితంలో స్వీకరించి అనుదినము దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ శక్తిని పొందుతూ జ్ఞానాన్ని స్వీకరిస్తూ మీ యొక్క రాజ్యాన్ని స్థాపింపజేసే విధంగా మమ్ము ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, దివ్యవాణి టీవీ ఛానల్ దీని యొక్క ప్రారంభోత్సవానికి, ఈ ఛానల్ ద్వారా మీ యొక్క వాక్యాన్ని అందించటానికి ఎందరో ఎన్నో విధాలుగా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. తండ్రి, వారందరినీ కూడా ఇప్పుడు మీకు అందిస్తూ ఉన్నాము. వారి యొక్క విన్నపాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. వీరందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వీరికి కావలసిన ప్రతి ఒక్క దీవెనను, మేలును అర్పించమని, వారిపై కుమ్మరించమని మేము ప్రత్యేక విధంగా వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆదరించు
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. తన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా మీ సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలను సూచించు శాంతి సమైక్యలను శ్రీ సభకు కరుణతో దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు ప్రభువు తన అపోస్తులతో కలిసి కడర రాత్రి భోజనం భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలమును యుగాంతము వరకు మేము అనుభవించున్నట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు మీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమును నందు స్థిరపరచుచున్నారు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహ వరములు ఏకమై నిన్నారాధించుచు నీకొక నూతన స్తుతి గీతము ఆలపించుచున్నవి. మేమును దూతల దళములతో ఏకమై నిరతము మీ స్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు లేచియుందుము, లేచియుందుము, లేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పవిత్రమైన మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి మీ దివ్య జీవంలో భాగస్థులమైతిమి. మీ రాజ్యంలో చేరి నిత్యానందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపుమని బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరు